హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ 6వ తరగతికి సంబంధించి సోషల్ బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ బింబిసారుడు, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి చంద్రగుప్తుడు, ఆప్షన్ డి కనిష్కుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ కౌటిల్యుడు, ఆప్షన్ బి చాణక్యుడు, ఆప్షన్ సి మెగస్తనీస్, ఆప్షన్ డి ఏ అండ్ బి సరైనవే. రైట్ ఆన్సర్ ఏ అండ్ బి సరైనవే. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు, అతని పేరే చాణక్యుడు. సో ఈ రెండు ఆన్సర్లు కూడా రైటే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని రాజుకు అందించే వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ దూతలు, ఆప్షన్ బి వేగులు, ఆప్షన్ సి గృహపతులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వేగులు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? ఆప్షన్ ఏ మౌర్య చంద్రగుప్తుడు, ఆప్షన్ బి కనిష్కుడు, ఆప్షన్ సి అశోకుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, చక్రవర్తి సందేశాలను అధికారులకు అందించే వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ దూతలు, ఆప్షన్ బి వేగులు, ఆప్షన్ సి గృహపతులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దూతలు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యంలో బంగారు గనులు లభించే ప్రాంతం? ఆప్షన్ ఏ పాటలిపుత్రం, ఆప్షన్ బి తక్షశిల, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్ డి సువర్ణగిరి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సువర్ణగిరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యం. స్టేట్మెంట్ 1, మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణ కర్ణాటక వరకు విస్తరించి ఉంది. స్టేట్మెంట్ 2, మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణ కర్ణాటక వరకు, అలాగే తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1, 2 సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు శాసనాలు చాలా వరకు ఈ లిపిలో వ్రాయబడి ఉన్నాయి. ఆప్షన్ ఏ పాలి లిపి, ఆప్షన్ బి బ్రహ్మి లిపి, ఆప్షన్ సి తెలుగు లిపి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రాహ్మీ లిపి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మగధను పరిపాలించిన వారిలో మొదటివాడు? ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు, ఆప్షన్ బి బింబిసారుడు, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి మహాపద్మనందుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మహాపద్మనందుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ చాణక్యుడు, ఆప్షన్ బి మెగస్తనీస్, ఆప్షన్ సి కనిష్కుడు, ఆప్షన్ డి అశోకుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మెగస్తనీస్. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యంలో సారవంతమైన అధిక జనసాంద్రత గల ప్రాంతం? ఆప్షన్ ఏ తమిళనాడు తీరం, ఆప్షన్ బి మాల్వా పీఠభూమి, ఆప్షన్ సి హిందూ కుష్ ప్రాంతం, ఆప్షన్ డి మధ్య భారతదేశం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్వా పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు చాలా వరకు శాసనాలు ఏ భాషలో వేయించాడు? ఆప్షన్ ఏ సంస్కృత భాష, ఆప్షన్ బి ప్రాకృత భాష, ఆప్షన్ సి తెలుగు భాష. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాకృత భాష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం సాధించి యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు? ఆప్షన్ ఏ కనిష్కుడు, ఆప్షన్ బి బింబిసారుడు, ఆప్షన్ సి అశోకుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ యుద్ధానికి సంబంధించి సరైన వాక్యం. స్టేట్మెంట్ 1, అశోకుడు చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు కళింగం జయించాడు. స్టేట్మెంట్ 2, ఈ యుద్ధంలో 1,50,000 మంది బందీలయ్యారు. స్టేట్మెంట్ 3, ఈ యుద్ధంలో 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. స్టేట్మెంట్ 4, ఈ యుద్ధం తర్వాత అశోకుడు బలం ద్వారా గెలవడం కంటే
ధర్మం ద్వారా గెలవడం మేలని భావించాడు. ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి 1, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ అనేది ఏ రాష్ట్రం యొక్క పాత పేరు? ఆప్షన్ ఏ తమిళనాడు. ఆప్షన్ బి ఒరిస్సా. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ డి గుజరాత్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, దమ్మ అనేది ఏ భాష పదం? ఆప్షన్ ఏ సంస్కృత భాష. ఆప్షన్ బి తెలుగు భాష. ఆప్షన్ సి ప్రాకృత భాష. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాకృత భాష. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది నుంచి కృష్ణ గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నవారు? ఆప్షన్ ఏ మౌర్యులు. ఆప్షన్ బి ఇక్ష్వాకులు. ఆప్షన్ సి శాతవాహనులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన వంశస్థాపకుడు? ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ బి శ్రీముఖుడు. ఆప్షన్ సి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ డి వశిష్ఠపుత్ర పులోమావి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆప్షన్ ఏ ధాన్యకటకం. ఆప్షన్ బి ధూళికట్ట. ఆప్షన్ సి కోటిలింగాల. ఆప్షన్ డి అమరావతి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల 16 మహాజనపదాలలో ఒకటైన ఈ జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. ఆప్షన్ ఏ కంబోజీ. ఆప్షన్ బి అంగ. ఆప్షన్ సి అస్మక. ఆప్షన్ డి మగధ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్మక. దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక జనపదం వచ్చేసి అస్మక. సో దీనికి మన శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల రాజధాని నగరంగా ఉండేది. గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని బళ్ళారిలో లభించిన మ్యాకధోని శాసనం ఈ రాజు కాలానికి చెందినది? ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ సి శ్రీ పులోమావి. ఆప్షన్ డి వశిష్ఠపుత్ర పులోమావి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని చెప్పుకున్న రాజవంశం? ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు. ఆప్షన్ బి శాతవాహనులు. ఆప్షన్ సి కుషానులు. ఆప్షన్ డి గుప్తులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆప్షన్ ఏ కోటిలింగాల. ఆప్షన్ బి అమరావతి. ఆప్షన్ సి విజయపురి. ఆప్షన్ డి సువర్ణగిరి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విజయపురి. నెక్స్ట్ క్వశ్చన్, చైనా నుండి వలస వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తన సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు. ఆప్షన్ బి కుషానులు. ఆప్షన్ సి శాతవాహనులు. ఆప్షన్ డి గుప్తులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కుషానులు. నెక్స్ట్ క్వశ్చన్, కుషానులలో గొప్పవాడు అలాగే శకయుగ ప్రారంభకుడు ఎవరు? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ సి కనిష్కుడు. ఆప్షన్ డి మొదటి సముద్రగుప్తుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కనిష్కుడు. నెక్స్ట్ క్వశ్చన్, శకయుగం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 58 CE. ఆప్షన్ బి 78 CE. ఆప్షన్ సి 58 BC. ఆప్షన్ డి 78 BC. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 78 CE. CE అంటే కామన్ ఎరా. BC అంటే బిఫోర్ క్రీస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలను సమర్థవంతంగా నిర్వహించిన వారు? ఆప్షన్ ఏ శాతవాహనులు. ఆప్షన్ బి ఇక్ష్వాకులు. ఆప్షన్ సి కుషానులు. ఆప్షన్ డి గుప్తులు.
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కుషానులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు, అదేవిధంగా ఢిల్లీ నుండి నేటి మధ్యప్రదేశ్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన వారు? ఆప్షన్ ఏ గుప్తులు, ఆప్షన్ బి ఇక్ష్వాకులు, ఆప్షన్ సి కుషానులు, ఆప్షన్ డి కాకతీయులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలు ప్రవేశపెట్టిన వారుగా ప్రసిద్ధి చెందినవారు? ఆప్షన్ ఏ కుషానులు, ఆప్షన్ బి గుప్తులు, ఆప్షన్ సి ఇక్ష్వాకులు, ఆప్షన్ డి కాకతీయులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తులు మొదట ఈ ప్రాంతాన్ని పాలించేవారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి కాశ్మీర్, ఆప్షన్ డి బీహార్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఓడించిన రాజులనే రాజులుగా కొనసాగించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ మౌర్యులు, ఆప్షన్ బి శాతవాహనులు, ఆప్షన్ సి కుషానులు, ఆప్షన్ డి గుప్తులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్, మొహ్లీ ఇనుపస్తంభం ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ బి మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి కుమారగుప్తుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన స్థానాలు? ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 33%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 50%. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 50%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సర్పంచ్ సంబంధించి సరైన వాక్యం? స్టేట్మెంట్ 1, సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద. స్టేట్మెంట్ 2, గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. స్టేట్మెంట్ 3, ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. స్టేట్మెంట్ 4, గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. ఆప్షన్ ఏ 1, 2, 3, 4 అన్నీ సరైనవే. ఆప్షన్ బి 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 1, 2, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1, 2 మాత్రమే సరైనవి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3, 4 అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాల విషయాలను క్రింది వారిలో ఎవరు నమోదు చేస్తారు? ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి కార్యనిర్వహణ అధికారి, ఆప్షన్ సి విఆర్ఓ, ఆప్షన్ డి కారోబార్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్యనిర్వాహక అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ బాధ్యత కానిది? ఆప్షన్ ఏ పాఠశాలలు నడుస్తున్న పనితీరును పర్యవేక్షించడం, ఆప్షన్ బి స్త్రీ శిశు సంక్షేమ పథకాల గురించి పర్యవేక్షణ చేయడం, ఆప్షన్ సి సంత మీద అధికారం, ఆప్షన్ డి వాటర్ షెడ్ నిర్మించడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సంత మీద అధికారం. గ్రామ పంచాయతీ బాధ్యత కానిది ఏంటంటే సంత మీద అధికారం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి సుమారుగా పన్నుల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? ఆప్షన్ ఏ 1/3వ వంతు, ఆప్షన్ బి 1/2వ వంతు, ఆప్షన్ సి 3/4వ వంతు, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1/3వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్, హాజీపల్లి గ్రామ పంచాయతీ కింది ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి జనగాం, ఆప్షన్ సి రంగారెడ్డి, ఆప్షన్ డి మహబూబ్ నగర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, హాజీపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జంగమ్మ ఏ రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల గ్రామ పురస్కారం అవార్డు పొందింది? ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి ప్రతిభా పాటిల్, ఆప్షన్ సి ప్రణబ్ ముఖర్జీ, ఆప్షన్ డి ద్రౌపది ముర్ము. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిభా పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ పారిశుద్ధ్యం కలిగి 100% మరుగుదొడ్లు కలిగి ఉండి బహిర్భూమికి వెళ్ళని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారం? ఆప్షన్ ఏ నిర్మల గ్రామ పురస్కారం, ఆప్షన్ బి శుభ్రం అవార్డ్, ఆప్షన్ సి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్, ఆప్షన్ డి స్వచ్ఛ తెలంగాణ అవార్డ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శుభ్రం అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామంలో ప్రతి వ్యక్తికి గ్రామ సభ ద్వారా
కమిటీలలో స్థానం కల్పించిన గ్రామ పంచాయతీ. ఆప్షన్ ఏ రామచంద్రాపురం, ఆప్షన్ బి అంకాపూర్, ఆప్షన్ సి వివారే బజార్, ఆప్షన్ డి గంగదేవిపల్లి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గంగదేవిపల్లి. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ సభలు క్రమంగా నిర్వహిస్తున్న వివారే బజార్ ఈ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి కర్ణాటక. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. గ్రామ పంచాయతీలో ఉండే గరిష్ట వార్డుల సంఖ్య. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 19, ఆప్షన్ డి 21. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 21. కనిష్టంగా 5. నెక్స్ట్ క్వశ్చన్. గంగదేవిపల్లిలో గ్రామసభ ద్వారా మొత్తం ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 15 కమిటీలు, ఆప్షన్ బి 18 కమిటీలు, ఆప్షన్ సి 16 కమిటీలు, ఆప్షన్ డి 12 కమిటీలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 18 కమిటీలు. నెక్స్ట్ క్వశ్చన్. నగర పంచాయతీలో ఉండే జనాభా పరిమాణం. ఆప్షన్ ఏ 10,000 నుండి 20,000, ఆప్షన్ బి 20,000 నుండి 40,000, ఆప్షన్ సి 20,000 నుండి 30,000, ఆప్షన్ డి 20,000 నుండి 50,000. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 20,000 నుండి 40,000. నెక్స్ట్ క్వశ్చన్. మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయుటకు కావలసిన కనీస జనాభా. ఆప్షన్ ఏ 2 లక్షల పైన, ఆప్షన్ బి 3 లక్షల పైన, ఆప్షన్ సి 4 లక్షల పైన, ఆప్షన్ డి 5 లక్షల పైన. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 3 లక్షల పైన. నెక్స్ట్ క్వశ్చన్. పురపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం గుర్తించండి. ఆప్షన్ ఏ పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆప్షన్ బి అతను లేదా ఆమె పేరు ఓటర్ జాబితాలో వారి వార్డులలో రిజిస్టర్ అయి ఉండాలి. ఆప్షన్ సి 21 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఆప్షన్ డి ప్రతి వార్డుకు 2 ప్రతినిధులను ఎన్నుకుంటారు. తప్పుగా ఉన్న వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ప్రతి వార్డుకు 2 ప్రతినిధులను కాదు, ఒక్కరినే ఎన్నుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పురపాలక సంఘంలోని వార్డులకు ప్రాతినిధ్యం వహించేది. ఆప్షన్ ఏ కౌన్సిలర్, ఆప్షన్ బి వార్డు మెంబర్, ఆప్షన్ సి కార్పొరేటర్, ఆప్షన్ డి చైర్మన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కౌన్సిలర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో పురపాలక సంఘం అధిపతిగా వ్యవహరించేది. ఆప్షన్ ఏ కౌన్సిలర్, ఆప్షన్ బి వార్డు మెంబర్, ఆప్షన్ సి కార్పొరేటర్, ఆప్షన్ డి చైర్మన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. మేయర్ ఈ పరిపాలనా విభాగానికి అధిపతి. ఆప్షన్ ఏ పురపాలక సంఘం, ఆప్షన్ బి నగరపాలక కార్పొరేషన్, ఆప్షన్ సి నగర పంచాయతీ, ఆప్షన్ డి మండల పరిషత్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నగరపాలక కార్పొరేషన్. ఈ క్రింది వాటిలో పురపాలక సంఘం విధించని పన్ను. ఆప్షన్ ఏ నీటి పన్ను, ఆప్షన్ బి సినిమా టికెట్ల పైన, ఆప్షన్ సి వీధి దీపాల పైన, ఆప్షన్ డి భూమి శిస్తు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి భూమి శిస్తు. నెక్స్ట్ క్వశ్చన్. పురపాలక సంఘాలలో చెత్తను తొలగించుటకు అనుసరిస్తున్న నూతన విధానం. ఆప్షన్ ఏ సబ్ కాంట్రాక్టింగ్ విధానం, ఆప్షన్ బి సబ్ క్లియరింగ్ విధానం, ఆప్షన్ సి సబ్ గ్రేడింగ్ విధానం, ఆప్షన్ డి సబ్ కలెక్టింగ్ విధానం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సబ్ కాంట్రాక్టింగ్ విధానం. నెక్స్ట్ క్వశ్చన్. వేములవాడలో స్థానిక ప్రభుత్వం. ఆప్షన్ ఏ పురపాలక సంఘం, ఆప్షన్ బి నగర కార్పొరేషన్, ఆప్షన్ సి నగర పంచాయతీ, ఆప్షన్ డి మేజర్ పంచాయతీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నగర పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్. వేములవాడలో ఆకాశగంగా అనే మంచినీటి సరఫరా వ్యవస్థ ఈ పథకంలో భాగంగా నిర్మించారు. ఆప్షన్ ఏ జీవనధార, ఆప్షన్ బి స్వజలధార, ఆప్షన్ సి గంగా జలధార, ఆప్షన్ డి కాశీ జలధార. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వజలధార. నెక్స్ట్ క్వశ్చన్. వేములవాడ నగర పంచాయతీగా మార్చబడిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 2011. రైట్ ఆన్సర్ 2011.
నెక్స్ట్ క్వశ్చన్, వేములవాడలోని ఆకాశగంగా అనే తాగునీటి వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2001, ఆప్షన్ సి 2003, ఆప్షన్ డి 2005. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 2003. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పురపాలక సంఘం విధి కానిది? ఆప్షన్ ఏ మురికి కాలువలు శుభ్రపరచుట, ఆప్షన్ బి చెత్తను తొలగించుట, ఆప్షన్ సి పాఠశాల నిర్వహణ, ఆప్షన్ డి కొత్త రోడ్లను నిర్మించకపోవుట. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కొత్త రోడ్లను నిర్మించకపోవుట.